పట్టణాల్లో ఓట్ల పండుగ షురు అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ రంగ పులుముకుంది. పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు బీఆర్ఎస్ అస్త్ర శస్త్రాలకు పదును పెడుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవడంతో ఏ వార్డులో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంపై గులాబీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రైట్. ఇక ఆ టాపిక్ చూసే ముందు మరో టాపిక్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నయా కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్ లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడం, రేపే విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు అందడం గమనార్హం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, ఏదైతే విద్యా సంస్థలు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకులు 1, 2, 3 అని ఏ విధంగా ర్యాంకులు ఇస్తారో ఇవాళ సిట్టు కూడా అదే తరహా 1, 2, 3 అని ఇవాళ నోటీసులు ఇస్తున్నారు. పూర్తిగా మొదటి కుంభకోణం రోజు హరీష్ రావుకి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కుంభకోణానికి సంబంధించి కీలకమైన ఆధారాలు బయటపెట్టిన నెక్స్ట్ డేనే ఇవాళ సాయంత్రం ఇచ్చి రేపు 11 గంటలకే సిట్టు విచారణకు రావాలని కేటీఆర్కి ఇచ్చారు. మళ్ళీ ఆ తదనంతరం గవర్నర్ను కలుస్తాం, గవర్నర్కు పూర్తి వివరాలు అందజేస్తాం, నివేదిక రూపంలో ఇచ్చి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన మరుక్షణమే మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్కి నోటీసులు ఇస్తారు. అంటే పూర్తిగా ఇవాళ ఒక ఆటలాగా అయిపోయింది సిట్. అంటే సిట్టుకు కనీస కూడా అర్హత లేని విధంగా ఇవాళ సిట్టు వివరిస్తుందని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరహా ఇవాళ మళ్ళీ ఇటు ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సన్నాహానికి సిద్ధమవుతుంది, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు రేపు ఏపీ తెలంగాణ జల దోపిడీకి సంబంధించిన అంశంపైన రేపు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక భేటీ ఉంది. ఆ భేటీలో ఇప్పటికే ఏపీ జలదోపిడీ చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. కృష్ణా జలాల వాటలో తెలంగాణ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి చెప్పింది. అయితే ఇవన్నీ పక్కదారి పట్టించేందుకు నిన్న మరొక కుంభకోణానికి సంబంధించిన అంశం బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టంగా చెప్పారు. ముఖ్య నేత ఒక మంత్రికి సంబంధించి పుల్లు ఆపులు పంచుకుంటున్నారు, ముఖ్య నేతకు ఫుల్ తీసుకుంటున్నారు, ఆ మంత్రి ఆఫ్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా దాదాపు ఇందులో కూడా 100 కోట్ల కుంభకోణానికి తెరలేపారు అని నిన్న చెప్పి క్షణాలు కూడా గడవలేదు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. అంటే పూర్తిగా తెలంగాణలో ఇవాళ ప్రజాపాలన అని చెప్పడం పూర్తిగా డైవర్షన్ పాలన చేస్తున్నారే తప్ప ఇంకెక్కడ కూడా ఎలాంటి సంఘటన చెప్పట్లేదు. ఇవాళ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు అమల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలే. మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ మంత్రులను నిలదీస్తున్నారు, ప్రచారానికి పోలే స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోనే కుంభకోణాల నేపథ్యంలో ఇటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే మరొక డైవర్షన్ డ్రామాకి వాళ్ళ తెరదీసింది. అదే ఇవాళ బీఆర్ఎస్ అధినేతకి కేసీఆర్కు సిట్టు నోటీసులు. గతంలోనే అనేక సందర్భాలు చెప్పారు. ఇది సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో విచారణ సందర్భంగా చెప్పిన విషయం. ఇందులో ఏమీ లేదు, సిట్టు విచారణ ఎందుకు ఇంత సాగదీస్తున్నారు, దీనికి అంత అవసరం ఏముంది, ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఏదైతే సిట్టు విచారణకు సంబంధించి కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో అనేక సందర్భాల్లో విచారణ సందర్భంగా ప్రశ్నించింది. కానీ వాళ్ళు ఇవన్నీ పట్టనట్టు కేవలం వాళ్ళ మళ్ళీ ఒక డైవర్షన్ ఆటకి, డైవర్షన్ డ్రామాకి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసింది. అందులో భాగంగానే అధినేత కేసీఆర్కు సిట్టు నోటీసులు. ఖచ్చితంగా ఇవాళ అనేక కమిషన్లు వేశారు. వాళ్ళ ఆ కమిషన్లకు సంబంధించి ఏ ఒక్కటి కూడా ఇవాళ కార్యరూపం దాల్చలేదు. ఆ కమిషన్లకు సంబంధించిన అంశాల్లో పెద్ద ఎత్తున ప్రజాధనమే దుర్వినియోగం అయింది, కానీ వాళ్ళ ఫలితం లేదు. ఎందుకంటే ఆనాడు గొప్ప పనులు చేశారు, తెలంగాణ సమాజానికి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. అవన్నిటినీ పక్కన పెట్టి ఇవాళ వీరు స్వలాభం కోసం పనిచేసి ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ ప్రజల పక్షాన ఉన్న నేపథ్యంలోనే ఈ విధంగా ఒక కక్షపూరిత రాజకీయానికి తెరదీసింది. అదే ఇవాళ ఒక సిట్టు, ఇంకోటి కమిషన్లు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ఏం పనిచేయవు. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ రావాలి, కారు గుర్తు గెలవాలి, మళ్ళీ తెలంగాణలో స్వర్ణయుగం లాంటి పాలన కొనసాగించాలని చెప్పేసి కూడా ప్రజలంతా చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ కేవలం వారి ఈ క్షణంలో పూట గడవడం కోసం, ఈ క్షణంలో ప్రజలను కొంత సంబంధించిన పెట్టడం కోసమే తప్ప ఇంకోటి కాదని వాళ్ళ ప్రజాక్షేత్రం అంతా కూడా చెప్తుంది. మున్సిపల్ ఎన్నికలు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ కరగాల్చి వాత పెట్టారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తుడుచుకుపెట్టుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక
దానితోటే ఈ సిట్టులు అని చెప్పేసి కూడా ప్రధానంగా చేస్తాయి. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నాయకులను చెప్పండి. ఇవాళ ప్రధానంగా సిట్టు విచారణ మొన్న హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఇవాళ కేసీఆర్కి ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు పెద్దలు కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇవ్వడము చాలా దౌర్భాగ్యము, దుర్మార్గము. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తంతె గారెల బుట్ల పడ్డాడు. మరి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో లేకపోవడంతోన రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపట్టి మరి సరిదిద్దుకోలేక పరిపాలన చాతగాక కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని టార్గెట్ చేసి మరి ఈరోజు ఆయన ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఓటుకు నోటులో దొరికినందుకు, అడ్డంగా దొరికినందుకు ఆయన కేసీఆర్ గారి మీద పగబట్టి మరి ఎట్లన్నా చేసి కేసీఆర్ గారిని విచారణ చేపట్టాలని చెప్పని ఆయన ఈరోజు పూనుకొని ముందుకు రావడం చాలా శోచనీయం. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ కొరకు 6 నెలలు కృషి చేసి కేసీఆర్ గారు త్యాగాలు చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఈరోజు రేవంత్ రెడ్డి విచారణ చేపట్టడం అనేది చాలా తప్పు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా జై తెలంగాణ రేవంత్ రెడ్డి, ఎప్పుడు కూడా తెలంగాణను సమర్థించని రేవంత్ రెడ్డి, సమైక్యవాదులకు తొత్తుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు మడుగులు ఒత్తిన రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ గారి మీద మరి సిట్టు విచారణ చేపట్టడము చాలా తప్పు చేస్తున్నాడు. పరిపాలన చాతగాక మరి నీళ్లు ఆంధ్రలో తీసుకుపోతుంటే చూసుకుంటూ కూర్చున్నాడు. ఢిల్లీకి వెళ్ళి నిధులు చేయలేకపోతున్నాడు, ఇక్కడ అభివృద్ధి చేయలేకపోతున్నాడు. ఇలాంటి ఆయన మంత్రుల మీద పట్టులేదు, అధికారుల మీద పట్టులేదు. ఇలాంటి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు, 2 ఏళ్ళు అయింది, ఏం చేయలేకపోతున్నాడు. అందుకొరకే ఆయన అక్కడ దావోస్ పోయాడు. దావోస్కి వెళ్ళి కూడా ఏం లేదు. 4th సిటీ అంట. ఫస్ట్ సిటీ హైదరాబాద్లో ఏం లేదు, 2nd సిటీ సికింద్రాబాద్లో ఏం లేదు, 3rd సిటీ ఇక్కడ కూడా ఏం లేదు. ఇప్పుడు 4th సిటీకి పోయాడు. అయ్యా, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతలేదు. గ్రామీణ ప్రాంతంలో రైతులు, బడుగు బలైన వర్గాలు, మహిళలు, యువకులు అందరూ కూడా ప్రభుత్వం ఏమైనా సహాయ సహకారాలు చేస్తాయని చెప్పి, నిధులు వస్తాయని చెప్పని వేచి చూస్తున్నారు. నీ 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, ఏవి నెరవేర్చకుండా పరిపాలన చాతగాక రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ గారి కక్ష సాధింపు. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు ఏమైంది? 40%, 45%, కొన్ని ప్లేసెస్లో జడ్చెల లాంటి ప్లేసెస్లో 50% సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది. మున్సిపాలిటీలకి ఇట్లా పోతే 50-50 వస్తే కూడా ఆయన 10 పోతుందని చెప్పని ఆల్రెడీ నువ్వు దావోసుకోను రేవంత్ రెడ్డి. ఇక బట్టి విక్రమార్క మరి 4-5 మంది మంత్రులతో మీటింగ్ పెట్టిండు. నువ్వు నీళ్ళు తీసుకొస్తుండు, నీ కిందికి నీళ్ళు తీసుకొస్తుండ్రా బాబు. తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు ఈ యొక్క అభివృద్ధికి కోరుకునే టీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తారు, కారు గుర్తుకే ఓటేస్తారు, నీకు బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో నీకు ప్రజలు తప్పకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని నీ ఏదైతే కేసీఆర్ గారు తీసుకొచ్చారో, నీవేదైతే అభివృద్ధికి నోచుకోకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు బుద్ధి చెప్తారని చెప్పని మేము 100% మేము గ్యారంటీ ఉన్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. వాళ్ళ ఏదైతే సిట్టు నోటీసులు అన్నీ కూడా ఉత్త డ్రామాలే తప్ప అందులో చేసేది ఏం లేదు. ఇవాళ ఖచ్చితంగా సిట్టు విచారణలు కావచ్చు, కమిషన్ వేసి వాళ్ళ కక్ష సాధింపు చర్యలు పాల్పడంతో చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి వాళ్ళ సిట్టు నోటీసులు అంటే ఖచ్చితంగా సూర్యునిపై ఉమ్మినట్టే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లివిన్.